లేడీ కానిస్టేబుల్ లేకుండా రక్తం వచ్చింది. చూడకుండా పోలీసులు, అది కూడా లేడీ కాదు, జెన్ పోలీసు రోజన్ ఎట్లా నెట్టాడంటే నా ప్రైవేట్ పార్ట్స్ కు టచ్ చేసి ఇట్లా గట్టిగా నోసేసాడు. ఏమని ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? నా కాల్ కొట్టి నడవడానికి రావట్లేదు, ఎవరు చెప్తారు? జర్నలిస్టులు మీరందరూ ఇట్లాగే ఉంటారు. అది కూడా లేడీ కూడా ఎవరు లేరు. నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది. అలాంటి మేము వాంటెడ్ గా చేయలేదు. సరే వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు కదా, మేము మీడియా అని చెప్తున్నాను కూడా వినకుండా అసలు దౌర్జన్యం అంటే ఎట్లా దౌర్జన్యం అంటే అట్లా దౌర్జన్యం చేస్తారు. ఏమైతే ఎందుకు దీన్ని బట్టి గుంజీరు అని చెప్తా ఉన్నారు, దేని గురించి? అది ఆఫీస్ ఫోన్ ఉంది మాది. వీడియో మేము షార్ట్ వీడియోస్ కోసమని ఆఫీస్ ఫోన్ నుంచి రికార్డింగ్ చేస్తున్నాము. ఎవరితో మైక్ పోయింది? ఓకే, మేము మీడియాని కూడా లోగో పెట్టి చూపిస్తున్నాం. మేము మీడియా మమ్మల్ని వదిలేయండి, మా ఫోన్ ఎందుకు తీసుకుంటున్నారు, మేము ఆఫీస్ కి మేము రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, అది మా ప్రాపర్టీ కాదని చెప్పారంటే ఫోన్ నా చేతిలో ఉంది. అది కూడా జెన్ పోలీసు ఎట్లా దౌర్జన్యంగా నెట్టాడంటే సీమా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. అంటే ఇక్కడ జర్నలిస్టులకు బాయ్స్ కే సెక్యూరిటీ లేదు, కానీ లాస్ట్ కు లేడీస్ మీద కూడా వీళ్ళ దౌర్జన్యం ఏ విధంగా ఉందో ఆలోచించాడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కోసం పనిచేసినట్టు కనిపిస్తా ఉన్నది తప్ప ఇక్కడ కనీసం జర్నలిస్టులు కూడా కళ్ళకి కనిపించట్లా వీళ్ళకి. ఒకసారి చూడండి అమ్మాయి ఇక్కడ చూడండి ఒకసారి అమ్మాయిని, ఇక్కడ పైన చినిగింది అమ్మాయిది. మరి ఇప్పుడు ఎవరు వచ్చి అంటే లేడీస్ లేరా? మొగోళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఎట్లా పట్టుకుంటారు ఇక్కడ? ఒకసారి ఆలోచించాలి. లేడీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు కదా పట్టుకోవాల్సింది. అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు వచ్చి మా కెమెరామెన్ ఏడి ఒకసారి